అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు 2వ శ్రావణ సోమవారం. అయితే ఈ 2వ శ్రావణ సోమవారం చాలా బలమైనది అంటుంది శాస్త్రం. ఈ 2వ సోమవారం విధి విధానాలేంటి, నియమాలేంటి, ఏ మంత్రాన్ని జపిస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా 2వ సోమవారం నుంచి శివుని యొక్క అనుగ్రహం మరింత బలంగా కనబడుతుందిట. పూర్తి వీడియో చూడండి. వేటితో అభిషేకం చేస్తే మన కోరికలు నెరవేరుతాయో ఈ వీడియోలో చెప్పాను. రేపు ఖచ్చితంగా శ్రావణ సోమవారం నాడు ఆ ద్రవ్యాన్ని మాత్రమే పట్టుకుని వెళ్ళి మీ కోరిక నెరవేరేలాగా శివయ్యను ప్రార్థించండి. సరే, మన స్నానం ఎప్పుడు చేయాలి అంటే మీరు పూజ 6 నుంచి 8 లోపల చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరీ బ్రాహ్మీ ముహూర్తంలో కాకుండా. గంగా జలాన్ని నీటిలో కలిపి శుద్ధంగా స్నానం చేయండి. తెలుపు కానీ లేకపోతే శుభ్రమైన వస్త్రాలు కానీ తీసుకుని మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి కానీ లేకపోతే శివాలయానికి కానీ వెళ్ళండి. ఆలయానికి వెళ్ళడమే శుభప్రదం. లేకపోతే ఇంట్లోనైనా సరే శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని పూజ చేసుకోవచ్చు. కలశ స్థాపన చేసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే ధనము ఆయుష్ కావలసిన వాళ్ళు కలశ స్థాపన చేసి పూజ చేయాలి. అది కూడా కర్పూరంతో పూజ చేస్తే చాలా మంచిది. పంచామృతాలులో మనకి తెలుసు కదా, పంచామృతాలు అంటే ఏంటో. వాటితో శివలింగాన్ని అభిషేకించి ఆ తర్వాత శుద్ధమైనటువంటి గంగాజలంతో శుద్ధి చేయాలి. గంగాజలం లేకపోతే గంగాజలం నామరూపంతో మామూలు నీరుతో అయినా చేయొచ్చు. బిల్వ పత్రాలు, అది కూడా ఎలాంటి బిల్వ పత్రాలు అంటే 5 ఆకుల మారేడు దళాలు కాదు, 3 ఆకుల మారేడు దళాలు, 3 ఉండాలి ఆ బిల్వ పత్రాలు. అటువంటి బిల్వ పత్రాలతోనూ దతూరా అంటారు కదా, అంటే ఉమ్మెత్త పువ్వులు, వాటితోనూ పరమేశ్వరునికి అర్చన చేయాలి. మరి నైవేద్యం ఏం పెట్టాలి అంటే పాలు, పంచామృతాలు, నెయ్యితో చేసిన ప్రసాదం, లడ్డు, పాయసం ఇలాంటివి ఏవైనా సరే. మరి దీపారాధన ఎలా చేయాలి? దీపారాధన ఆవునేతి దీపారాధన చేయాలి. ఆవునేతి దీపారాధన చేసి మీరు ఉపవాసం ఉండగలిగితే ఉండాలి. ఉపవాసం ఉండలేకపోతే పాలు పళ్ళు తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే శుచి శుభ్రత కలిగి భక్తి శ్రద్ధలతో చేయాలి. పాపాలకి దూరంగా ఉండాలి. ఈ రోజంతా కూడా శివనామస్మరణ, భజన, జపాలతో లీనమవ్వాలి. అయితే దీంట్లో ఉన్నటువంటి విశేషం అయితే రాత్రి కనుక రుద్రాభిషేకం కనుక చేయగలిగితే ఎక్కువ శుభ ఫలితం వస్తుంది. దీనికంటే ముందు ఏ ఏ మంత్రాలు జపించుకోవాలో చెప్తాను. ఫలితాలు ఏమొస్తాయో తెలుసా? అనారోగ్యం ఉంటే అనారోగ్యం పోతుంది. అలాగే ఎవరికైనా సరే గురుగ్రహ అనుకూలత లేకపోతే ఆ బృహస్పతి అనుకూలిస్తారు ఈ విధి విధానాల వల్ల. ఉద్యోగం దొరుకుతుంది ఖచ్చితంగా. విద్యలో రాణిస్తారు. కుటుంబ శాంతి, భర్త యొక్క ఆరోగ్యం మెరుగుదల కనబడుతుంది. చిటికలో కోరికలు నెరవేరిపోతాయి. అటువంటి మహత్తరమైనటువంటి శ్రావణ సోమవారం నాడు ఏ మంత్రాన్ని జపించాలి అంటే 108 శివనామాలతో శివ అష్టోత్తర శతనామావళితో అర్చన చేసుకోవచ్చు. అది మీరు వెదురు కంకెలతో కానీ లేదా బెల్వదళాలతో కానీ చేయాలి. అలాగే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా 21 సార్లు జపించాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ. మీకు ఇంకా సమయం ఉంటే శివ కవచం కానీ శివ తాండవ స్తోత్రం కానీ పూజ మీకు 8 లోపల అన్నాను కదా, మీరు 8 లోపల చేసుకోవడానికి 8 దాటనివ్వద్దు. వీలైతే ఇంకా ముందు చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి. అంటే అది చేసుకున్నట్లయితే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. నైవేద్యంగా ఏమీ లేకపోతే కనీసం బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా పెట్టండి. శ్రావణ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. చెంబుడు నీళ్లు పోసినా చాలుట అంటారు. కానీ పాల ప్యాకెట్లో మాత్రం శివలింగానికి అభిషేకం చెయ్యొద్దు. ప్యాకెట్ పాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అని సాక్షాత్తు మహాస్వామివారే చెప్పారు. కాబట్టి అభిషేకానికి మీకు పూర్తిగా పుణ్య ఫలితం రావాలి అంటే అభిషేకానికి మీరు పాల ప్యాకెట్తో చేయకూడదు. అలాగే ఆవు పాలలో పంచదార వేసి కనుక అభిషేకం చేస్తే మీరు ఏం కోరుకుంటే ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. శివలింగాన్ని మీరు పాలతో అభిషేకం చేశాక నీటితో గనక అభిషేకం చేయకపోతే
మళ్ళీ మీకు ఆ పుణ్య ఫలితం ఉండదు. మీరు ఏ ద్రవ్యంతో అయినా చేయండి. తర్వాత ఖచ్చితంగా నీటితో అభిషేకం చేయవలసిందే. మీ మనసులో కోరిక నెరవేరాలి అంటే ఖచ్చితంగా ఆవు పాలలో పంచదార వేసి అభిషేకం చేయాల్సిందే. అలాగే సంతానం లేని వాళ్ళు ఏం చేయాలంటే ఆవు నేతితో శివలింగానికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోయి ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే విభూతితో అభిషేకం గనక చేసినట్టు సర్వ కోరికలు నెరవేరుతాయి, సర్వ పాపాలు పోతాయి. ఆ విభూతిని తప్పనిసరిగా ఆ బొట్టుగా ధరించాలి. ఎవరైతే విభూతి బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ శివయ్య అనుక్షణము రక్షిస్తూ ఉంటారు అని చెప్తారు. అయితే మీరు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకండి. ఆ రోజు మాత్రం చేయకుండా శివాలయంలో ప్రదక్షిణ చెయ్యాలి అంటే చండీ ప్రదక్షిణ ఒకటే ఉంటుంది. అలాగే చేయాలి. లేకపోతే చేయకపోయినా పర్వాలేదు కానీ అపసవ్యంగా తెలిసి తెలియని ప్రదక్షిణాలు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ చేయకండి. అలాగే చండీశ్వరుని విగ్రహానికి దగ్గరికి వెళ్ళి చిటికెలు వేస్తూ ఏదైనా కోరిక కోరుకుంటే తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుతుంది. శ్రావణ సోమవారం నాడు నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే కోరికలన్నీ కూడా ఆ నందీశ్వరుడు విని శివుని పాదాల దగ్గరికి చేరుస్తారట. ఈ రకంగా శివాలయంలో శివుణ్ణి దర్శించుకున్న తర్వాత కాసేపు కూర్చుని ఇందాక చెప్పుకున్నట్టుగా ఓం నమఃశివాయ మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. వీలైతే తప్పనిసరిగా శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవునేతి దీపాన్ని వెలిగించండి. ఎండు ద్రాక్షను నైవేద్యంగా సమర్పించి ఆ ధ్వజస్తంభానికి మీరు ప్రదక్షిణలు చేసుకోవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.